కాక్రోచ్‌లలో స్పర్ధలు పెరగబోతున్నాయి. అయ్యి జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ సస్టైనబుల్‌గా ఉండాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు మోడీని దించడానికి కాక్రోచులను నమ్ముకున్నది కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్‌డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికే స్పర్ధలేంటంటే విజేత దహియా సోనం వాంగ్‌చుక్ నిరాధ్యక్ష శిబిరం మీద రోజు డాన్స్‌లేసింది అతనే. అతనికి బాగా పాపులారిటీ ఉంది. కుర్రోళ్ళలో మంచి ఈజ్ ఉంది. ఎందుకంటే డాన్స్‌లేస్తాం వల్ల. ఆడపిల్లలకు గూడా అతను బాగా ఇష్టం. అయితే అట్లాంటి కుర్రోడు తాజాగా ఆ రోజున ఉద్యమం జరుగుతున్న టైంలో వాస్తవంగా అయితే ఉద్యమం జరుగుతున్న టైంలో ఉద్యమ నాయకులు ఎవడున్నాడు? ఎవడూ లేడు. అభిజిత్ దుప్కేనేమో ఒక 5 నిమిషాల ఉపన్యాసం ఇచ్చి జంప్ అయిపోయాడు. ఆ తర్వాతన ఈ సౌరవ్ దాసును, అశుతోష్ ఎళ్ళినేమో నడ్డాతో మీటింగ్ అని, నడ్డాతో చర్చలని అటెళ్ళిపోయారు. ఈ విజేత దహియానేమో ఆ పక్కనున్న షాపింగ్ మాల్‌లోకి వెళ్లి బర్గర్ తింటా వీడియోలు తీస్తూ కూర్చున్నాడు. అతన్ని నిలదీసిన తర్వాత నేనేమన్నా మీకు అసిస్టెంటా? మీకేమన్నా బంటురోతునా? అని మాట్లాడుకొచ్చాడు అతను. ఈ నలుగురు మెయిన్ కనబడతారు. అక్కడ దాంతోనే దారి తెన్ను లేని ఉద్యమంలాగా మారిపోయి ఆ తర్వాత అందులో రాజకీయ శక్తులు జోక్యం చేసుకొని రాళ్ల దాడులు ఈ దశకి పోయింది. ఇప్పుడేం జరుగుతోంది? విజేత దహియాని దూరంగానే పెట్టాడు అభిజిత్ దుప్కే. రెండో పక్కన మొన్న ఉద్యమం జరిగిన రోజున వచ్చేటప్పటికి ఆ తర్వాత చర్చల్లో అభిజిత్ దుప్కే లేడు. సౌరవ్ దాసును అశుతోష్ వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఉద్యమం విరమిస్తున్నానని చెప్తే ఇక్కడ ఉద్యమం కంటిన్యూ అవుతుంది ₹1,00,00,000 ఇచ్చేదాకా అని మళ్ళీ అభిజిత్ దుప్కే ప్రకటించాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసేసి డిస్టర్బర్స్ అనేటప్పటికి తప్పదు అనేటప్పటికి ఇతను దోవని ఇతను వెళ్ళిపోయాడు, వీళ్ళ దోవని వీళ్ళు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చెప్పాడు అతను అభిజిత్ దుప్కే? నాకు టైఫాయిడ్ వచ్చింది అందుకని చెప్పి కదలలేకపోతున్నాను అన్నాడు. జ్వరం వచ్చింది అన్నాడు. నిన్న పొద్దున ఆ వీడియో కూడా చేశాడు. నేను జ్వరం వచ్చి 37 రోజుల నుంచి విశ్రాంతి లేకపోయేవాడికి జ్వరం వచ్చిందని. మధ్యాహ్నం వచ్చేవాడు పార్టీలో పార్టిసిపేట్ చేశాడు. ఆ పార్టీకి జునైద్‌ని పిలవలేదు. 27 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి సోనం వాంగ్‌చుక్‌ని పిలవలేదు. ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలోని ప్రశ్నలు వస్తున్నటువంటి సందర్భంలో చర్చలు ప్రారంభమైనాయి. స్పర్ధల్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అభిజిత్ దుప్కే మీద ఉంది.